ఒకరోజు ఒక యువకుడు బుద్ధుని దగ్గరకు వచ్చాడు. ఓ ప్రభూ, దయచేసి నాకు చెప్పండి, ఈ జీవితం విలువేంటి? మనిషి విలువ ఎన్ని రూపాలలో, ఎంత తేడాతో నిర్ణయించబడుతోంది? అసలు ఆరాధన అంటే ఏమిటో నాకు చెప్పండి అని అడిగాడు. బుద్ధుడు నవ్వి అతనికి ఒక మెరిసే రాయి ఇచ్చాడు. ఇది తీసుకుని వెళ్ళి దాని విలువ తెలుసుకో, కానీ అమ్మకూడదు అన్నాడు బుద్ధుడు. మొదట యువకుడు నారింజ వ్యాపారి వద్దకు వెళ్ళాడు. వాడు రాయిని చూసి, ఇది నాకు ఇస్తే నేను 1 డజను నారింజలు ఇస్తాను అని అన్నాడు. తరువాత అతను కూరగాయల దుకాణానికి వెళ్ళాడు. వ్యాపారి తన చేతిలో రాయిని తీసుకుని చూశాడు. దీనికి బదులుగా ఓ బస్తా బంగాళదుంపలు ఇస్తాను అన్నాడు. తరువాత యువకుడు ఓ స్వర్ణకారుడిని కలిశాడు. అతను ఆశ్చర్యంగా రాయిని చూశాడు. ఈ రాయికి నేను 1,00,000 బంగారు నాణేలు ఇస్తాను అన్నాడు. తరువాత 5 లక్షల నాణేలు కూడా ఆఫర్ చేశాడు. కానీ యువకుడు అమ్మలేదు. చివరగా అతను ఒక వజ్రాల వ్యాపారిని కలిశాడు. వాడు ఆ రాయిని చూసి తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. దానిని ఎరుపు వెల్వెట్ పై ఉంచి నమస్కరించాడు. ఈ రాయి చాలా అమూల్యమైనది. ఇది బహుశా నా జీవితంలో చూసిన అత్యంత విలువైనది ఈ రాయి అని అన్నాడు. ఆ యువకుడు తిరిగి బుద్ధుని వద్దకు వెళ్ళి, ప్రభూ, ఇప్పుడు నాకు చెప్పండి, మనిషి విలువ ఏమిటి అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు, నువ్వు చూసినట్లే ప్రతి ఒక్కరూ తన జ్ఞానం, స్థితి, అవగాహన ఆధారంగా విలువ నిర్ణయిస్తారు. అలాగే ఈ లోకంలోనూ నీ విలువను ఇతరులు ఎలా చూస్తారో అది వారి స్థితిపై ఆధారపడి ఉంటుంది. కానీ నిజానికి నువ్వు ఒక అమూల్యమైన రత్నం లాంటి వాడివి అని అన్నాడు. ఈ ప్రపంచంలో మన విలువ మనం తెలుసుకోవాలి, ఇతరుల అభిప్రాయంతో కాదు, మన నిజమైన అస్తిత్వంతో. నీవు నీ విలువను గుర్తించవలసిన సమయం ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మరియు మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో మాకు తెలియచేయండి.